హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను గోబీ కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇందుకోసం నేను ముందుగా గోబీని పురుగులు ఉంటాయి కదా క్లీన్ చేసుకొని వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం 10 మినిట్స్ అలా క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని సో ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలను వేసి చిట్పట్టున అనియాలి. అలా కొంచెం జీలకర్ర అని కూడా 1 స్పూన్ వేద్దాం. ఇందులో నేను కొంచెం మిరియాలు, బే లీఫ్, చెక్క, లవంగ, ఎండుమిర్చి వేస్తున్నాను. మిరియాలు బాగుంటుందండి, నార్త్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. వెల్లుల్లి అంతా పేస్ట్ చేసి వేసుకుంటారు వాళ్ళు, యాక్చువల్గా మిక్సీలో అంతా. రోటీలోకి బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కొంచెం కలుపుకుందాం. గ్రేవీ రావాలంటే కొంచెం కొబ్బరి పేస్ట్ని కూడా మనం పచ్చి కొబ్బరి పేస్ట్ని, గసగసాల పేస్ట్ని మిక్సీ కూడా చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 టమాటాలు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చిని అట్లా తుంచేసి కరివేపాకు, కొత్తిమీరని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మగ్గింది కదా. తొందరగా మగ్గడానికి కొంచెం మనం సాల్ట్, 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ తీసి బాగా కలుపుకోవాలండి. అదంతా అన్నీ ఒకేసారి కాకుండా స్పైసెస్ని మనం చిన్నగా ఒక్కోటి యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్స్ బాగుంటాయి. ఇక్కడ చూడండి, ధనియాల పొడి 1 స్పూన్ అండ్ 1 స్పూన్ ఏమో గరం మసాలా, రెండింటిని వేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనకి గోబీ చప్పగా ఉంటుంది కదా, ఇది ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక స్పూనే కారం వేసాను. ఒక పెద్ద స్పూన్ ఆఫ్ కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో ఇందాక నేను కొంచెం హాఫ్ చెక్క మనం కొబ్బరి చిప్పని, పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోసారి ఈ మిక్సీ పట్టి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే గ్రేవీగా వస్తుంది దీంతో, లేకపోతే వాటర్ వాటర్గా ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టేసి బాయిల్ అయిన గోబీ బ్లాంచ్ అయినటువంటి వాటిని మనం దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని, ఆ తర్వాత 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవడమేనండి, ఆయిల్ బయటకు వచ్చేలాగా. అంతేనండి, ఎంతో టేస్టీ గోబీ curry is ready to eat. Thank you so much guys. Bye. Please like and subscribe me. Thank you.
సో ఈరోజు నేను గోబీ కర్రీ చేశాను. సో ఇది టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందా. గోబీని మనం ఫ్రై చేసుకోవచ్చు, అలాగే బుజ్జిలాగా చేసుకోవచ్చు. ఎగ్ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ కూడా మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. మసాలా అవన్నీ పట్టి సూపర్ ఉంది. తర్వాత అవన్నీ మనకు బాగా తెలుసు. రోటీలోకి బాగుంటుంది ఈ కర్రీ. నార్త్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు రోటీస్. కారం ఎక్కువ కూడా స్పైస్ తక్కువ. సూపర్ ఉంది. ఫ్రెండ్స్ బాగా లైక్